గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం, మాధవయ్యపాలెం, పడవల రేవుల్లో గంటకు గోదావరి వరద నీరు పెరగడంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటలు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతను పరిశీలించి అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ, మరి కన్సర్న్ ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి